వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 20 శనివారం. షష్ఠీ తిథి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి. మకా నక్షత్రం ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బ అనగా పూర్వ పల్గునే నక్షత్రం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శనివారం రోజున లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకుంటారు, అభినందనలు అందుకుంటారు. చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. వ్యయములో శని సంచారం వల్ల పనిభారము, కష్టము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలు సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, భూవాహన సమస్యలు, ప్రమాదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి శనివారం రోజున లాభములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూ సమస్యల పరిష్కారం అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమ భావంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ పనితనానికి, మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు వచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటల వల్ల సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో రవి సంచారం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, తండ్రితో మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. దూర ప్రయాణాలు కానీ, బదిలీలు కానీ, స్థానచలనాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున దశమంలో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చి ఉన్నత చదువులకు వెళ్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. అశాంతికి గురయ్యే సంఘటనలు జరుగుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ, బియ్యం కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో బుధ సంచారం వల్ల సొంత వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఆర్థిక బలాన్ని కూడా పుంజుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విద్యార్థులు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆలోచనలు కలిసి రాదు. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను లేక పసుపు వర్ణ పనులను గురువులకి ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు.
షష్టమములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ లాభసాటిగా సాగుతాయి. మంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి. లాభంలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయం ఒక నష్టాన్ని కలుగజేస్తుంది. ఒక కష్టాన్ని కలుగజేస్తుంది. అసౌకర్యంగా ఉంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూల వాతావరణం ఉంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల అశాంతికి గురయ్యే సంఘటనలు జరుగుతాయి. నిరాశను కలిగించే సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి సందర్శనం చేసుకోండి. లలితా అమ్మవారికి నమస్కరించుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి. జన సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వస్తాయి. షష్టమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షలో కానీ విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా ఉంటారు. తృతీయంలో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి శనివారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సంతోషంగా ఉంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. పంచములో గురువు సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
జన్మరాశిలో శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. మీకు రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు నష్టాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఈరోజు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.